హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా ఈరోజు అంటే శనివారం రోజు హనుమాన్ జయంతి ఉంది కదా, అందుకే ఇత్తడి రాగి సామాన్లన్నీ శుభ్రంగా విమ్ లిక్విడ్ పీతాంబరి పౌడర్ వేసి తోముతున్నాను. ఎప్పట్లాగానే నా ముందు వీడియోలో మీకు చూసే ఉంటారు, ఎక్కువగా ఇవి తోమి పూజ చేసే వీడియోలో ఉంటాయి. ఇంకా ఇంట్లోనే హౌస్ వైఫ్ని కాబట్టి ఇంట్లో ఉండి ఇలాంటి పూజలు ఇంకా వంట అవే చూపిస్తూ ఉంటాను. బయటికి ఎక్కువగా వెళ్ళను, ఈ మధ్య వెళ్తున్నాను ఫంక్షన్లకి. ఇంకా దగ్గర వాళ్ళవైతే కొంచెం చిన్న చిన్న వీడియోలు తీస్తున్నాను అంతే. ఇంకా ఇవి తెల్లగా తోమిన తర్వాత ఇంకా నేనే పూజ చేయాలి. మొత్తం పూలన్నీ అలంకరించి మా ఆయనకు డ్యూటీకి టైం అవుతుందని దేవుడి ఫోటోలు తుడిచి కుంకుమ గంధం బొట్లు పెట్టిండు అంతే. ఇంక ఈ లోపల ఇవన్నీ తోమి ఇలా తెల్లగా కడిగానండి. ఎంత కడిగితే నాకు మంచిగా అనిపిస్తుంది అలా తెల్లగా అయితే. ఇంకా పండగలప్పుడు సోమవారాలు ఇలా మధ్య మధ్యలో పండుగలు వచ్చినప్పుడు అలా పూజ చేస్తాను. ఇంక ఈ లోపల మా బాబుని మార్కెట్కి పంపిస్తే కొబ్బరికాయలు, పువ్వులు, ఇంకా కొన్ని సామాన్లు తెచ్చిండు. ఇంకా పండగలప్పుడు పిల్లలు కూడా తొందరగానే వెళ్ళేస్తారు, హాలిడేస్ ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా దేవుడి సామాన్లని శుభ్రంగా తుడిచి ఇంకా ఒత్తులు వేశాను. కుందుల్లో బొట్లు పెట్టి గంధం కుంకుమ బొట్లు కూడా పెడతాం కదా, వాటికి అలా పెట్టి వచ్చి ముందుగా ఇవి నానేసుకున్నానండి. నేను వడలు చేద్దామని ఈ హనుమాన్ జయంతికి హనుమంతునికి కానీ మిగతా దేవుళ్ళకి ఇంకా వడలు ఇష్టం కదా ముఖ్యంగా, అందుకే వడలు చేద్దామని కొంచెమే నానేసుకున్నాను. తొందరగా కాదు కాబట్టి వాటిని మిక్సీ పట్టి ఒక అల్లం ముక్క, కొన్ని పచ్చిమిర్చి వేసి పెట్టుకున్నాను. ముందుగా వచ్చేది తర్వాత వచ్చింది. ఇంకా వీటన్నిటిని ఇంతకుముందు తోమాను కదా, అవి శుభ్రంగా తూడుస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మరకలు వస్తాయి. అలాగే మనం బొట్లు పెడితే గంధము కుంకుమ బొట్లు పెడితే గంధంతో ముందు పెట్టిన తర్వాత కుంకుమతో పెడతాను. ఇంకా మా బాబు ఎడిట్ చేసిండు, ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి. ఇవే పెడతావా బయటికి వెళ్ళి ఏవైనా వీడియోలు వెరైటీగా పెట్టు మమ్మీ అని అంటాడు. బాబు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి తీసుకెళ్తాడు, మళ్ళీ లేనప్పుడు నేను ఎలా వెళ్ళాలి? అందుకే ఇంకా బయట పొద్దున్నే సాటర్డే లావుతో ఒక బండిలో వస్తుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత అవన్నీ తుడిచి ఎక్కడెక్కడ పెట్టేసి కుందుల్లో ఒత్తులు వేసి నూనె వేసి ఇంకా పెట్టానండి. హారతిలో కూడా ఒక ఒత్తి వేసి కొంచెం నూనె పోసి పెట్టాను. ఆ తర్వాత దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టినండి. కొబ్బరికాయలు మాత్రం ఈసారి మంచిగా వచ్చాయి, ఎంత బాగా ఉన్నాయి కదండి, గుండ్రంగా పగిలాయి. నీళ్ళు కూడా చాలా వచ్చినాయి. 25 రూపాయలకు ఒకటి అంట, కానీ బాగా వచ్చినాయండి. ఆ తర్వాత ఇంకా హారతి ఇచ్చిన కంప్లీట్ అయింది. ముందుగా కొబ్బరికాయ కొట్టిన, ఇంక ఇదే కొబ్బరికాయ కొట్టి కొంచెం చిన్న బెల్లం ముక్కను పెట్టిన. ఆ తర్వాత వడలు చేసి పెడతాను. లేట్ అయిపోతుంది కదా, నాకు పూజ తొందరగా కావడం చాలా ఇష్టం అండి. ప్రతిరోజు మామూలుగా సింపుల్గా అయితే నా పూజ అయితే 7 గంటల వరకు అయిపోతుంది. ఇంక ఈరోజు ఇవన్నీ చేశాను కదా, 8:30 అవుతుంది, లేట్ అయిపోయింది. ఇంకా ఎంత బాగా అనిపిస్తుందండి. పూజ మొత్తం కంప్లీట్గా చేసిన రోజు అన్ని తోమి పటాలు శుభ్రం చేసి పువ్వులు పెట్టి, కొన్ని మందార పూలు, తెల్లవి నందివర్ధన పూలు మా చెట్టువే పువ్వులు మాత్రం చాలా రేటు ఉన్నాయి కదా, అయినా కూడా పెట్టాలి. ఇంకా కొన్ని తులసి ఆకులు కూడా పెట్టిన తెంపి అన్ని దేవుళ్ళకి. ఇంకా ఆ తర్వాత ఇందాక పట్టుకున్న వడల పిండి ఉందిగా, అందులో కొంచెం బియ్యం కూడా వేసిన అది ఇంకా ఇవి వడలు చేస్తున్నాను. కొన్నే చేసిన దేవుడు మందం ముందుగా చేసి ఎక్కించిన తర్వాత ఇంకా అయిపోతుంది. ఇప్పటికీ ఇంకా నేను టీ తాగలేదు. నేను పండగలప్పుడు పూజ చేసే రోజు మాత్రము మొత్తం కంప్లీట్ అయినాకనే తాగుతానండి చాయ్. కొంత తాగొచ్చు, కానీ నాకు అలా సెంటిమెంటు అలవాటు అయిపోయింది. ఇంకా దేవుడు ఓపిక ఇచ్చిన రోజులు మాత్రం ఇలాగే చేస్తాను. ఇంకా చిన్న చిన్న గారెలు వడలు వేసిన ఇంకా వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మిగతాయి తర్వాత చేద్దాం. కొంచెమే ఉంది పిండి కూడా. ఇంకొక 5 వడలు మాత్రం దేవుడి దగ్గరే పెట్టాను. ఇక్కడే చిన్న ఇత్తడిది గిన్నె ఉంది, దానికి బొట్టు పెట్టేసి పెట్టాను. ఏదైనా ఇంకా ఇలా బొట్లు పెట్టాలి కదా దేవుడికైనా, శుభకార్యాలైనప్పుడు అలా పెట్టి ప్రసాదం పెట్టిన తర్వాత ఇప్పుడు 9 అయిందండి. అప్పుడు చాయ్ తాగుతుంది. 9 కూడా అయిపోయింది, 9:15 9:20 వస్తుంది. ఇప్పుడు టీ తాగుతున్నాను నేను. ఇంకా తర్వాత టీవీ కాసేపు రిలాక్స్గా చూస్తూ ఉంటాను. వార్తలు ఇలాంటివి కొన్ని చూస్తూ దేవుడి, మళ్ళీ నాకు నచ్చిన ట్రావెలర్వి కూడా చూస్తానండి నేను. ఆ తర్వాత నేను పులిహోర కూడా చేద్దామని చింతపండుది ముందు అనుకున్నాను, కాకపోతే ఇంట్లో మామిడికాయ ఉంది కదా, తొందరగా కూడా అవుతుంది. కొంచెం చింతపండుది లేట్గా అవుతుంది ప్రాసెస్. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకున్నాను. అందుకే బాబు కొంచెం హెల్ప్ చేసిండు. కాకపోతే
ఇలాంటి వంటలు అయితే రావు కదా పిల్లలకి. ఇంకా తర్వాత ఒక పుల్లటి మామిడికాయ ఇంట్లో ఉండే దాన్ని ఇలా మంచిగా తురుముకున్నానండి. ఆ తర్వాత ఒక 10 పచ్చిమిర్చి వేసాను. ఈ మామిడికాయ పులిహోరలో మాత్రం పచ్చిమిర్చి బాగుంటుంది, ఎండుమిర్చి వేస్తే అంత అది ఉండదు. పోపులో మాత్రం వేస్తాను, ఎక్కువగా పచ్చిమిర్చి టేస్ట్ అనిపిస్తుంది. ఇది తొందరగా అయిపోతుందండి, బ్యాచిలర్స్ కానీ మామూలు రోజుల్లో చేసుకోవచ్చు. ఇంకా కడాయి పెట్టిన ఆ తర్వాత నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది, మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ పడుతుంది. అది వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు, కొంచెం ఇందాక కోసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒక 5, ఆ తర్వాత పల్లీలు కొన్ని, ఒక స్పూను పచ్చి శనగపప్పు, ఆ తర్వాత పొట్టు మినపప్పే ఉంది ఇంట్లో, పొట్టు లేని మినపప్పు లేదు, అది వేసిన పల్లీలు కూడా వేసేసి ఇంకా సిమ్లో పెట్టుకొని ఇలా ఇంకా కొంచెం ఇప్పటికే వేగిపోయింది. మాడిపోతే అస్సలు బాగుండదు కదా ఏ పోపు అయినా. ఇది అందులో పులిహోర, ఇంకా కొంచెం కరివేపాకు, తగినంత ఉప్పు పసుపు వేసిన, ఇంకా లాస్ట్లో ఇందాక తురుముకున్నాను కదా మామిడికాయ తురుము, అది వేసేసిన. అస్సలు మాడొద్దండి ఈ పోపు కానీ మామిడికాయ కూడా వేసిన వెంటనే దింపేసేయాలి. అసలు ఒక్కొక్కసారి నేను అన్నంలోనే కలుపుతాను, ఉప్పు కానీ తురుము కానీ కలిపి ఆ తర్వాత పోపును వేస్తాను. ఈసారి మాత్రం అందులో వేసిన. ఇంకా రైస్ కుక్కర్లో వండిన అన్నని ఒక బేసన్లోకి 1/2 kg అంతా తీసుకొని ఈ పోపునంతా అలా అందులో వేసి కలుపుకున్నానండి. కొంచెం పుల్లలుగానే ఉంటాయి ఈ పులిహోరకి. ఏ పులిహోరకైనా, చింతపండుకైనా, నిమ్మకాయకైనా, మామిడికాయకైనా బాగుంటుంది. ఇంకా ఇలా రెడీ అయినాక ఎంత బాగా అనిపిస్తుంది. ఇంకా దేవుడికి ప్రసాదంగా పెట్టిన తర్వాత ఇంకా మేము తర్వాత తింటాము. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. ఇంత తొందరగా టిఫిన్ చేయని, ఈరోజు పండగ కూడా కదా. ఇంకా పిల్లలు మాత్రం వేసి ఇచ్చిన మా పాపకు మా బాబుకు, వాళ్ళు ఇష్టంగా తింటారు. మామిడికాయ పులిహోర బాగుంటుంది అనేసి అందుకే ఇంకా దేవుడికి పెట్టాను. ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకా మొక్కుకొని ఇంకా అయిపోయిందండి కంప్లీట్గా పూజ. ఇందాక టీ తాగిన కదా నేను, ఈ పులిహోర కాకముందే తాగిన. వడలు పెట్టిన తర్వాత చాలా లేట్ అయిపోతుంది కదా, అందుకే ఇంకా తర్వాత అదే కడాయిలు కిందక పులిహోర చేసిన కదా, అదే కడాయిలకి గిన్నెలు మరీ ఎక్కువ అవుతాయి, పనమ్మాయికి కూడా పండగలప్పుడు అలా ఎక్కువ అయిపోతాయి అనేసి నేను మామూలుగా కొన్ని సింకులోనే కడిగి పెట్టుకుంటాను. కూరగాయలు కోసినవి అలాంటివన్నీ, ప్లేట్లు, చిన్న చిన్న గిన్నెలు, వండినవి, వంట చేసినవి, ప్లేట్లు, తిన్నవి అలాంటివి మాత్రమే వేస్తాను. ఇంకా తర్వాత ఈ పులిహోరతో సరిపెట్టుకోలేరు కదా, అందుకే నేను ఇక్కడ పక్కనే కొన్ని బియ్యం కూడా గిన్నెలోకి కడిగి పెట్టినా సరిపోదని పులిహోర చేశాను కాబట్టి. ఇంక ఇక్కడేమో వంకాయ ఆలుగడ్డ కూర, వంకాయ టమాటా కూర వండుతున్నాను. ఆలుగడ్డ వేయలేదు. ఇది చాలాసార్లు చూపించానండి. ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా మంచిది. ఇందులో ఐరన్ కూడా ఉంటుంది కదా. అందులో నేను వండక చాలా రోజులైంది 2 months అయిపోయింది ఈ వంకాయలు తినక, అందుకే నాకు ఇష్టము. ఇంకా అందులో తొందరగా అయిపోతుంది అనేసి వండుతున్నాను. ఇంకా ఈ పులిహోర ఇంతకుముందు చెప్పాను కదండి, మామిడికాయ పులిహోర ఎవరైనా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంచెం వంటలు రావు, టిఫిన్లు పొద్దుటి పూట చేయాలంటే కాదు, మళ్ళీ ఆఫీస్కి వాళ్ళ హస్బెండ్లు వెళ్తూ ఉంటారు కదా, అలాంటి అప్పుడు ఇలా ఈజీగా టిఫిన్లు చేసి పెట్టవచ్చు, లంచ్ బాక్స్ కూడా కట్టవచ్చు. మామిడికాయతో కానీ నిమ్మకాయతో కానీ ఈజీగా చేయవచ్చు అలాంటివి. ఇంకా ఇప్పుడు నేను వండే కూర కూడా ఈజీగా అయిపోతుందండి, బ్యాచిలర్ పిల్లలు కూడా వండుకోవచ్చు ఇలాంటివి. ఎందుకు చెప్తున్నానంటే మా పైన పెంట్ హౌస్లో బ్యాచిలర్ పిల్లలు ఉన్నారు. పాపం మొన్న నేను చూశాను, బయట నుండి కొనుక్కొచ్చుకుంటున్నారు, కొత్తగా వచ్చిండ్రు. ఎందుకు మీరు వచ్చేటప్పుడు వండుకుంటాము అన్నారు, 2 ఉన్నారు కదా అని అంటే, లేదంటే లేట్ అయిపోతుంది మాకు అనేసి అన్నారు. నేను చెప్పిన పక్కనే మన వెనకాలనే గల్లీలో కూరగాయల మార్కెట్ ఉంది, అక్కడ నుండి కొన్ని తెచ్చుకోండి, ఇలాంటి తొందరగా అయ్యే రెసిపీస్ చేసుకోండి అని చెప్పిన. ఇంకా సరే అన్నారు వాళ్ళు కూడా. అంటే సజెషనే, ఇంకా వాళ్ళు కూడా చదువుకొని ఒకరు చదువుకుంటారు, ఒకరు జాబ్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకు కూడా టైం ఉండాలి కదా, టైం ఉన్నప్పుడు ఇలా చేసుకోండి అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు అన్ని సామాన్లు, వంట సామాన్లు తెచ్చుకున్నారు, సరుకులు కూడా తెచ్చుకున్నట్టు కనిపించింది, అందుకే అడిగి చెప్పాను. ఇలా చిన్న చిన్నవి మీరు ఎవరైనా ఇలా ఉంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, బ్యాచిలర్ పిల్లలు కానీ, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఇలా చేసుకోవచ్చు. చిన్న చిన్న వంటలు ఇంట్లోనే, ప్రతిదీ హోటల్ ఈ మధ్య అన్నీ సాయంత్రం కూడా టిఫిన్లు దొరుకుతున్నాయండి. అది దోశలు, ఇడ్లీలు, వడలు
అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ నీట్గా పరిశుభ్రంగా నాణ్యతతో చేస్తారని మనం చూడలేం కదా. ఇంకా టైం లేక అలా కొనుక్కొని తింటున్నారు కాబట్టి ఇలా టైం ఉన్నప్పుడు ఒక 10-15 నిమిషాల్లో తొందరగా అయ్యే వంటలు చేసుకోవచ్చు అనేసి నేను అనుకుంటాను. ఇంకా అయిపోయిందండి, కూర కూడా రెడీ అయిపోయింది. ఏం లేదు, ఇంకా ఒక చిన్న ఉల్లిగడ్డ ముక్కను కోసుకొని నూనె వేడెక్కిన తర్వాత కడాయిలో జీలకర్ర ఆవాలు వేసి ఆ ఉల్లిగడ్డలు వేసి కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా తర్వాత కడిగిన ఉప్పు నీటిలో కడిగిన వంకాయలు వేసుకున్నాను. అవి మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాను. ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయిందండి, వంపేసిన. అదే పులిహోర చేస్తే మళ్ళీ మధ్యాహ్నానికి అన్నం సరిపోదని ఇంకా కూర రెడీ అయిపోయింది, అన్నం రెడీ అయిపోయింది. ఇంకా చిందర వందరగా ఉంది. ఇంకా ఆల్రెడీ అప్పటికి కొన్ని సర్దుతున్నాను. ఇంక ఇక్కడ పులిహోర కల్పంగా కొంచెం మిగిలింది అన్నం, అందుకే అన్నం వండేసాను. ఇంకా అయిపోయింది, అన్నం కూడా దమ్ముకేసిన వంపి కూర కూడా రెడీ అయిపోయింది. ఈజీగా అయిపోయిందండి కూర, చూసారు కదా వండేటప్పుడు. ఇంకా స్టవ్ సాయంత్రం క్లీన్ చేస్తాను అందరు తిన్న తర్వాత. ఇంకా ఆల్రెడీ అందరు తినేసారు, ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను కూడా తినేసి ఇంకా గిన్నెలన్నీ సర్ది టబ్బులో వేసేస్తాను. ఇంకా పులిహోర కొంచెం మిగిలింది, మా ఆయన తిన్న తర్వాత మా పాప తిన్న తర్వాత ఇంకా నేను తినాలి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ పులిహోర ముందుగా తిన్న తర్వాత కొంచెం అన్నము వంకాయ కూరతో తింటాను. ఉంటానండి. థ్యాంక్ యూ.